హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దోశకు కాంబినేషన్ సగ్గుబియ్యము మరియు బెల్లంతో తయారు చేసిన స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేనండి దోశ విత్ స్వీట్. ఎప్పుడు మనము దోశకు పల్లి చట్నీతోని ఆలు కర్రీతోని కాకుండా ఇలా ఒకసారి దోశను స్వీట్తో కనుక ఒకసారి ట్రై చేసి తిన్నారంటే చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. అప్పటికప్పుడు చేసుకునే ప్రాసెస్ అండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ముందుగా దోశ వేసుకోవడానికి దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్వీట్ని తయారు చేయడం కోసం స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన సగ్గుబియ్యం అనేది కొంచెం లావుగా అయ్యి తొందరగా ఉడికిపోతాయి. మనం అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలనుకుంటే ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సగ్గుబియ్యం వేయించిన దాంట్లో ఒక కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పుల వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు మంటను హై ఫ్లేమ్ మీద ఉంచుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సగ్గుబియ్యం ఉడికినట్టు అనిపిస్తే స్వీట్ కోసం అందులో బెల్లంని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పుల బెల్లంని యాడ్ చేస్తున్నానండి. మీరైతే మీ స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత పక్కకు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పిండి ఉండలు కట్టకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిక్స్ని సగ్గుబియ్యం స్వీట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పిండి మిక్స్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత మంటను లో ఫ్లేమ్ మీద ఉంచుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలా అయితేనే స్వీట్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం స్వీట్ రెడీ అయింది. దోశ వేసుకోవడానికి ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దోశ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దోశను తీసుకొని సగ్గుబియ్యం స్వీట్తో సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.